హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. వాటర్ యాపిల్ అయితే పూత పిందెలు అయితే రెడీ అయినాయి అన్నమాట. సో చూస్తున్నారా, నెక్స్ట్ కాయలు కాస్తే మాత్రం నేను వీడియో అయితే పెడతాను. హార్వెస్టింగ్ వరకు కాయలు ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. వాటి ఫ్లవర్స్ కూడా బాగా అందంగా ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయి. ఇవి వచ్చి లైట్ గ్రీన్ వాటర్ యాపిల్ అనమాట. వాటర్ యాపిల్ సమ్మర్ టైంలో అయితే బాగా దొరుకుతాయండి. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనకు ఇంకా కాయలు అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్నమాట. వాటర్ యాపిల్ చెట్టు ఈజీగా పెంచుకోవచ్చు. వాటర్ యాపిల్ చెట్టుకి కాస్త నీడ తగిలినా కూడా చాలా బాగా పెరుగుతుందండి. సో వాటర్ అనేది ప్రాపర్గా పట్టి మనం చూసుకున్నట్లయితే వాటర్ యాపిల్స్ చాలా బాగా కాస్తాయి. సో మనకు మట్టి కూడా మామూలుగా మనం ఏరియాకి తగ్గట్టుగా ఉంటే వేడి వాతావరణమైనా కూడా కాయలు అనేటివి చాలా చక్కగా వస్తాయి. లాస్ట్ ఇయర్ కాయలు అయిపోగానే చెట్టు మొత్తం కొంచెం ట్రిమ్ చేసేసాము, అయినా ఇగురు పెట్టి చాలా బాగా పూత పిందెలు అయితే వచ్చాయన్నమాట. వాటర్ యాపిల్స్ అయితే ఇంకొక 2-3 డేస్కి హార్వెస్టింగ్కి రెడీ అయిపోతాయి. కానీ కోతులైతే మొత్తం చాలా వరకు ఇట్లా చూసారా ఎన్ని కాయలు కోసేసాయి. సో చాలా పెద్ద కొమ్మ కూడా ఇంచేసినాయి అన్నమాట. ఈ కొమ్మ చూసారా ఎంత పెద్దదిగా ఉందో, దీని నిండకి కాయలు కూడా ఉన్నాయి. పూత వచ్చినప్పుడు చూపించాను కదండి. సో కాయలు ఇప్పుడు బాగా వచ్చాయన్నమాట. ఉన్నాయి కాయలు అయితే, కానీ కోతులు మొత్తం ఇంచేసాయి అన్నమాట. అక్కడ కొమ్మ ఇంచేసినాయి, ఇంత పెద్ద కొమ్మని కోతులు అయితే ఇంచేసాయి అన్నమాట. మేము అందుకే పండ్ల చెట్లు పెట్టుకోవాలంటేనే భయపడుతూ ఉన్నాము. కరెక్ట్గా హార్వెస్ట్ టయానికి ఈ విధంగా చేస్తూ ఉన్నాయి కోతులు కూడా. అలాగే ఉంచేస్తాము, ఒకవేళ అవి అలాగే బతుకుతాయేమో చూద్దాం. మళ్ళీ ఇవి హార్వెస్టింగ్కి రెడీ అయిన తర్వాత నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను, చూద్దాం. ఆ కొమ్మ ఎండిపోతుందో కాయల్ని ఇంకా గ్రోత్ చేస్తుందో అక్కడైతే 1-2 అయితే పైన ఉన్నాయి, కానీ ఇవి కొంచెం పచ్చిగానే ఉన్నాయి, ఇంకా కాయలు అయితే రెడీ అవ్వలేదన్నమాట. చెట్టు అయితే ప్రతిరోజు నేను చెక్ చేస్తూనే ఉన్నాను, కొమ్మ అయితే వాడిపోలేదు. కాయలు కూడా నెమ్మదిగా సైజ్ అయితే పెరుగుతున్నాయన్నమాట. సో ప్రజెంట్ ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ హార్వెస్టింగ్ చూద్దాం. ఇవాళ అయితే హార్వెస్ట్ చేసేస్తాను, ఎందుకంటే ఇంకా ఇవి బాగా కనబడుతున్నాయి కాబట్టి కోతులు అయితే ఉన్నిచ్చామన్నమాట. సో అందుకని చెప్పి ఇవాళ అయితే హార్వెస్ట్ చేద్దామని చెప్పి వచ్చాను. చూసారా ఎలా ఉన్నాయో కాయలు, కానీ పెద్ద సైజ్ అయ్యేంత వరకు ఉన్నిస్తే బాగుంటుంది. అసలు కొయ్యడానికి కూడా నాకు మనసే ఒప్పడం లేదనమాట, అంత బాగున్నాయి చూడడానికి. ఇంతకు మించి పెద్ద సైజు కావాలని వదిలామంటే ఒక్క కాయ కూడా ఉన్నిచ్చవన్నమాట. సో అందుకే చూసి ఉన్నంతలో కొన్ని కాయలు అయితే హార్వెస్ట్ ఎంత బాగున్నాయో. ఇవైతే ఇవాళ హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ ఒక్క కొమ్మకి ఎక్కువ పట్టాయి అనమాట కాయలు కూడా, కానీ కొమ్మనైతే కోతులు అక్కడ ఇంచేసాయి. సో హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈ వాటర్ యాపిల్ని జామున్ అని కూడా పిలుస్తారు. ఇందులో 3 కలర్స్ ఉంటాయి, లైట్ గ్రీన్, పింక్, అలాగే లైట్ ఎల్లో కలర్ కూడా ఉంటుంది. ఈ కాయలో అయితే సి విటమిన్ అండ్ ఏ విటమిన్ కూడా ఉంటుందంట. వాటర్ యాపిల్ కంటికి కూడా చాలా మంచిదంట. ఇవి అసలు చాలా చిన్నగా ఉన్నాయి, ఒక్కొక్కటి మాత్రమే పెద్దదిగా ఉన్నాయి అన్నమాట. సో మనం కాస్త పెద్దదిగా ఉన్న వరకే తీసుకొని మిగతావన్నీ కూడా అలాగే ఉంచేద్దాం. వాటర్ యాపిల్ తీసుకోవడం వల్ల స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా త్వరగా క్యూర్ అవుతాయంట. ఈ కాయలు స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కాయ కోయడమే ఫస్ట్ నేను ఒకటైతే తినేసాను అనమాట. కాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సో హెల్త్కి కూడా చాలా మంచిది ఈ కాయ తీసుకోవడం వల్ల. ఎస్పెషలీ సమ్మర్లో బాడీని బాగా హైడ్రేట్ చేస్తుంది. సమ్మర్లో ఈ కాయ తీసుకున్నట్లయితే హెల్త్కి కూడా చాలా మంచిది. అసలు కాయలు చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు అసలు కాయలు కోయడం కూడా ఎందుకులే అనిపిస్తుంది, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. అలా ఉన్నాయి కాయలు అయితే.
వాటర్ యాపిల్ చెట్టుకి ప్రాపర్గా వాటర్ పట్టి మనం కరెక్ట్గా దాన్ని మెయింటైన్ చేసుకున్నట్లయితే ఫలితం అనేది ఇలానే ఉంటుంది. వాటర్ యాపిల్ చెట్టుని టెర్రస్ గార్డెన్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఈజీగా గ్రోత్ అయిపోతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జ్యూసెస్ కూడా బాగుంటాయి. అలాగే ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పూత అయితే ఇలా ఉందన్నమాట. చెట్టుకి బల్బులు తగిలిస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాడనమాట. అందిన వరకు కాయలన్నీ కోసేస్తాను. ఇది ఇంకా హార్వెస్టింగ్కి అయితే రెడీ అవ్వలేదు, కానీ కొన్ని మాత్రం రెడీ అయ్యాయి. సో ప్రస్తుతానికైతే ఈ కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను అనమాట. సైజ్ అయితే ఇంకా పెద్ద వస్తాయి. సో ఇది మీడియం సైజు. సో టేస్ట్ అయితే బాగున్నాయి, అంటే స్వీట్గా కాదు, కొంచెం చప్పగా ఉన్నాయన్నమాట. కానీ తినడానికి బాగున్నాయి అన్నమాట. చప్పగా ఉన్నా తినడానికి చాలా బాగున్నాయి. ఇంకా హార్వెస్ట్ అయితే అయిపోయిందనమాట. సో నేనైతే కోసినంతసేపు తింటూనే ఉన్నాను. చూసారా, లైవ్లో చూడండి ఎలా చేస్తూ ఉన్నాయో కోతులు. షూ 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 చెట్టు పై కొమ్మలు మొత్తం ఇంచేస్తున్నాయి. ఇంకా వీటిని ఏం చేయాలి చెప్పమా? అక్కడ కూర్చొని తింటా ఉంది ఎత్తుకో. కాయలు కోసి 2 సెకండ్లు కూడా కాలేదండి, మొత్తం చెట్టు మొత్తం ధ్వంసం చేసేసాయి అన్నమాట. అందుకే నేను అంత తొందరగా వచ్చి కాయలు అయితే కొన్ని హార్వెస్ట్ చేశాను. కానీ చూసారా, చెట్లో కాయలు తినడమే కాకుండా చెట్టు మొత్తం కూడా ఇంచి పడేసాయి అన్నమాట. కాయలన్నీ కూడా ఇలా కొరికి పడేసాయి. అవి ఇంకా పైన పడుతూ ఉన్నాయి దగ్గరికి వెళ్తే. సో అందుకే మేమైతే భయపడుతూ ఉన్నాము. ఏం చేయాలో అర్థం కావాలి. కొన్ని కాయలు హార్వెస్ట్ చేసుకున్నాము, మిగిలిన కాయలన్నీ కూడా అలాగే ఉంచేసాను. మీకు వీడియోలో కూడా చూపించాను కదండి. సో ఇవాళ చూస్తే ఇలా చేసాయి అన్నమాట. నిన్నే కొన్ని కాయలు అయితే కోసాను చూసారా. నిన్న చెట్టు అట్లా నిందా, ఈరోజు చూడండి ఎట్లుందో. మొత్తం ఆ కొమ్మ మొత్తం మించేసింది. అందుకే పండ్ల చెట్లు పెట్టాలంటే ఇంట్రెస్ట్ లేదండి. సో చూస్తున్నారా, హే ఇదిగోండి చూడు, అస్సలు భయం కూడా ఉండట్లే వాటికి. ఈ పండ్ల సీజన్ వచ్చిందంటే అన్నీ కూడా ఇక్కడే ఉండిపోతున్నాయి అన్నమాట. వీటిని ఎట్లా కంట్రోల్ చేసినా అవి ఇదవుతా ఉన్నాయి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.